3 నెలల్లో 3 నెలల తర్వాత సిమ్ము మార్చేసాడు. తల్లిదండ్రులు ఇక్కడ విలువలు ఆడిపోతున్నారు. చేసిన అప్పంతా ఎవరు కట్టాలి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం అదే. తల్లి తండ్రి ఎండల్లో కష్టపడుతున్నారు, ఉన్న అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే వాడు అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుని భయంకరంగా జీవించడం ప్రారంభించాడు. అంటే అందరూ అలా ఉంటారు నేను అంటలా. దయచేసి ఎవరైనా ఆ గల్ఫ్ దేశాల నుంచి వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా అందరూ అలా ఉంటారు అంటలా. కొన్ని కేసెస్ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి, కాదనలేని సత్యాలు ఇవన్నీ కూడా. ఆఖరికి పరిస్థితి ఏమైందంటే ఇటు అప్పు తీర్చట్లేదు, తల్లిదండ్రులే కష్టపడుతున్నాడు, అటు అక్రమ బంధాలు పెట్టుకుని ఆఖరికి ఏమి సాధించాడంటే ఒకరోజున మెడికల్ టెస్ట్కి వెళ్తే అక్కడ నీకు ఎయిడ్స్ ఉందయా అని చెప్పారట. హెచ్ఐవి. అప్పటి నుంచి భయం పట్టుకుంది, ఎప్పుడు చచ్చిపోతానని తెలియదా. ఏదో సాధిద్దామని వచ్చానన్న ఇక్కడికి, అప్పులు ఉన్నాయి, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, ఒక ఇల్లు కట్టాలా, చాలా ఉన్నతమైన స్థితికి రావాలని ఎంతో కష్టపడి ప్రార్థన చేసి